మీడియా సమావేశంలో పాల్గొన్న మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జై తెలంగాణ తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ గారి పిలుపు మేరకు సామాజిక న్యాయ సంకల్ప సభ విజయవంతానికి అశేషంగా కదిలి వచ్చిన తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, నాయకులు అవిశ్రాంతంగా శ్రమించి ఈ సభ విజయవంతంలో తీవ్రమైనటువంటి కృషి చేసినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సామాజిక న్యాయ సంకల్ప సభ ఏర్పాటు చేయాలని, సప్పండ వర్గాల ప్రజా ప్రయోజనాల ప్రాధాన్యం ముఖ్యంగా, అదేవిధంగా రాజకీయ చైతన్యంతో కూడినటువంటి అనేక ఉద్యమాలు నడిపినటువంటి ఈ నేలపైన మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చినటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారి సందేశం నిన్న అద్భుతంగా ఉన్నది, అమోఘంగా ఉన్నది, ఆలోచింపజేసేటట్టుగా ఉన్నది. అన్ని వర్గాల ప్రజల మనసులు దోచేటట్టుగా మాట్లాడినటువంటి కవితమ్మ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి దాకా కూడా అన్ని రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాల ఓట్లతో రాజ్యాధికారం చేపట్టినాయి. కానీ ఎవరి కోసమైతే, ఎవరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తామని చెప్పినాయో వాటన్నింటినీ కూడా విస్మరించిన పరిస్థితి మనం చూసినాం. కానీ ఇవాళ ఒక కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రక్షణ సేన కవితమ్మ గారి నాయకత్వం లోపల సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఉద్యమకారుల ఆకాంక్షలను, అమరుల ఆకాంక్షలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రజల మదిలో మెదులుతున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి పేదల బిడ్డల బతుకుల్లో మార్పు రావాలని, ఇక్కడ ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రజల జీవన విధానంలో మార్పు రావాలని, ఈ జీవన స్థితి మార్పు జరగాలంటే ఒక రాజకీయ నిర్ణయం జరిగి ఉండాలని, రాజ్యాధికారంలో భాగం కావాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారనే విషయం పైన మారోజు వీరన్న దగ్గర నుంచి మొదలుకుంటే జయశంకర్ దాకా అనేక మంది చరిత్రలను తెలుసుకొని ఉన్నటువంటి కవితమ్మ ఒక గొప్ప ఆలోచన చేసినారు. సామాజిక న్యాయ తెలంగాణ ఏర్పడితే తప్ప ఈ రాష్ట్రంలో ఈ ప్రజల జీవన విధానంలో మార్పు లేదు. ఈ కులాల అంతరాలు, మతాల అంతరాలు, వివక్ష, అసమానతలు వీటన్నిటిని రూపమాపాలంటే ఏకైక మార్గం సామాజిక న్యాయ తెలంగాణ అని, అది సర్వోదయ తెలంగాణగా రూపుదిద్దడం కోసం తెలంగాణ రక్షణ సేన కట్టుబడి పనిచేస్తుందనే ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలని ప్రతినబూని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సప్పండ వర్గాల ప్రజలు, ఆలోచన పరులు, బుద్ధిజీవులు, మేధావులు, అనేక ప్రజా సంఘాలని పిలిచి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడంతో పాటు సుమారు 1 సంవత్సర కాలం పాటు ఇక్కడ ఉన్నటువంటి సకల జనులకు సంబంధించినటువంటి ఆలోచనలను, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడం కోసం జరిగేటటువంటి ఒక ప్రజా పోరాట రూపాన్ని ఆవిష్కరించినారు కవితమ్మ గారు. ఇదే సందర్భం లోపల గొప్పగా ఒక ప్రతిజ్ఞ కూడా జరిగింది. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని, ప్రొఫెసర్ జయశంకర్ గారికి పద్మవిభూషణ్ ఇవ్వాలని, బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని, డీలిమిటేషన్తో ముడిపెట్టకుండా ఆ పని జరగాలని, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలకు, మరి ముఖ్యంగా మైనారిటీ మహిళలకు కూడా రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని, ఆదివాసీ బిడ్డలకు అడవి మీద హక్కులు రక్షించబడాలని, గిరిజన లంబాడి బిడ్డల హక్కులు కాపాడబడాలని, అట్లాగే దళితుల్లో ఉన్నటువంటి దళిత విద్యావంతులకు, విద్యార్థులకు రిజర్వేషన్లతో పాటుగా రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడంతో పాటుగా సప్లాన్ నిధులను కూడా సక్రమంగా అందేలా చూడాలని, అదేవిధంగా వికలాంగులకు కల్పించబడినటువంటి హక్కులను అమలు చేయాలని, ట్రాన్స్జెండర్లు కూడా అవసరమైతే కోఆప్షన్ మెంబర్లుగా తీసుకోవాలని, ఇట్లా అనేక తీర్మానాలను కవితమ్మ గారు నిన్న సభలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల పరిరక్షణలో భాగంగా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా, ఒక రాజకీయ పార్టీగా మేము కూడా ప్రజల వైపు నిలబడి వాళ్ళ హక్కులు కాపాడడంతో పాటు అవసరమైతే ప్రజా పోరాటాలకు సిద్ధమవుతూ సామాజిక న్యాయ తెలంగాణ
పూర్తిగా సాధించేదాకా ప్రజల వెంట ఉంటామనే ప్రతిజ్ఞను తెలంగాణ రక్షణ సేన సైనికులందరితో కూడా కవితమ్మ గారు చేయించడం జరిగింది. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు ఏ ఒక్కరు కూడా సామాజిక న్యాయం వైపు అడుగులు వేయలేదు, ఆలోచన చేయలేదు. కాబట్టి ఇది కేవలం కవితమ్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే నమ్మకాన్ని కలిగి ఉన్న ప్రజల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని కవితమ్మ గారు ఒక పట్టుదల కలిగినటువంటి నాయకురాలుగా, ఒక శక్తివంతమైనటువంటి నాయకురాలుగా, మరీ ముఖ్యంగా చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకురాలుగా ఖచ్చితంగా ఈ విజయ తీరాలకు సామాజిక న్యాయ తెలంగాణ నినాదాన్ని తీసుకుని వెళ్ళి సంపూర్ణ తెలంగాణను సాధించేదాకా అవిశ్రాంత పోరాటం చేయగలననే నమ్మకాన్ని ఈ సభ ద్వారా కల్పించినారు. ఈ కల్పించేటటువంటి క్రమం లోపల రాజకీయ పార్టీలు, కొన్ని దుష్టశక్తులు అనేక మార్గంలో ఈ సభను అడ్డుకోవడానికి, అదేవిధంగా ఈ సభకు వచ్చే వాళ్ళను అడ్డుకోవడానికి, తర్వాత ఈమె అగ్రకులం కదా అనేటువంటి దుష్ప్రచారం చేయడానికి పరిగట్టుకొని చేసిన ప్రయత్నాలు కూడా మొత్తం వమ్మైనవి. ఎందుకంటే తరలి వచ్చిన ప్రజలు కవితమ్మను విశ్వసిస్తున్నామనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసినారు. కవితమ్మ కూడా ఆమె ప్రసంగంలో అద్భుతంగా ఎక్కడికైతే మనం చేరుకోవాలో, ఎందుకోసమైతే ఉద్యమం ప్రారంభిస్తున్నామో, ఏ అంశాలపైన మనం మాట్లాడబోతున్నామో, ఎవరి ప్రయోజనాల కోసం అయితే రేపు రాజకీయ చైతన్యంతో కూడినటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినారు. కనుక ఈ రాజకీయ పార్టీల ఆటలు సాగలేదు. కవితమ్మ మొట్టమొదటి సభ ద్వారానే గొప్ప విజయాన్ని సాధించినారు. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా భవిష్యత్తులో అనేక ఉద్యమాలు ఉన్నాయి. ఇదే సామాజిక న్యాయ సంకల్ప సభలు ప్రతి జిల్లాలో కూడా పెట్టాలని కవితమ్మ గారు నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే ఈ రాష్ట్రం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమ మంటలను రగిలించాలని, ఈ ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలని, అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు కలుగజేయాలని, భవిష్యత్ తరాలకు ఉపయోగం కలిగేలాగా సామాజిక న్యాయ తెలంగాణ పోరాటం ద్వారా సామాజిక న్యాయం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందాలని పట్టుదలతో చేసినటువంటి ప్రయత్నం విజయవంతమైంది. కాబట్టి ఈ విజయంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయవంతానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క ఉద్యమ శక్తి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ ఉద్యమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన కల్వకుంట్ల కవితమ్మ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.